ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శివరాత్రి పర్వదినం రోజున నీలమల్లేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిమ్మనపల్లె మండలం తవళంలోని నీలమల్లేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదనపల్లె ప్రాంతం నుండి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షునిగా బందెల గౌతమ్ ఎదగడం అభినందనీయం. విజయభారత్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతు వెల్లడి. విజయభారత్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ ను సన్మానించిన కరస్పాండెంట్ ఉపాధ్యాయులు. నీలమల్లేశ్వరుడి సేవలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా తరించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిమ్మనపల్లె మండలం తవళం నీలమల్లేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఎమ్మెల్యే షాజహాన్ బాషా జనసేన నాయకులు రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మంజుల వారికి స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు శంకర శర్మ, లక్ష్మణ శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి దర్శనానంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా నీలమల్లేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. చూడన్నా బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, షాన్ బాషా గారి నాయకత్వం. రావాలి, మాతో పాటు రావాలి. మేము ఉండాలి, అడగా పోనీ మాతో పాటు ఎట్లా రావాలి మైరుబమ్మా. सर्वाय नमः, सर्वलिंगाय नमः, शिवाय नमः, ओम भवाय देवाय नमः, ओम सर्वाय देवाय नमः, ओम ईशानाय देवाय नमः, ओम भगवते देवाय नमः, ओम मुद्राय देवाय नमः, ओम उग्राय देवाय नमः, ओम भीमपुष्पवाय भवोद्भवाय नमः, वामदेवाय नमः, ज्येष्ठाय नमः, श्रेष्ठाय नमः, रुद्राय नमः, काराय नमः, कलिविगणाय नमः, भविगणाय नमः, बलाय नमः, मनोन्मनाय नमः, अघोरेभ्यो अघोरेभ्यो अघोरघोदरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते सर्वेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात्. రాజన్న ఇటు చూడండి అందరూ. రాజన్న పట్టుపక్కన్నా రాజన్న మలుకోండి అన్న ఒకసారి కొంచెం
అన్నా 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 మీరు ఎవరు ఇట్లా బ్యాక్ రేట్లు వచ్చేయన్నా ఎవరెడ్డి ఏమ్మా ఏమ్మా పంపించగలే పంపించు నీళ్ళు ఈరోజు మహాశివరాత్రి పండుగ సందర్భమున రాత్రంతా జాగారం చేసి ఈరోజు తెల్లవారి ఎక్కడెక్కడైతే మన శివాలయాలు ఉన్నాయో అన్ని దేవస్థానాలకు మనుషులు వచ్చి ప్రార్థనలు చేసుకొని ఈ దేశము ఈ రాష్ట్రము ఈ ఊరు ఈ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ బాగుండాలని చెప్పి అందరూ సస్యశ్యామలంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు అందరూ ప్రార్థన చేశారు. నేను నా కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ పేరు పేరున అదేవిధంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు వాళ్ళ ప్రార్థనలో మేమందరం ఉండాలా, దేశము రాష్ట్రము మదనపల్లి కాన్స్టిట్యూన్సీ బాగుండాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ సెలవు. ఓం నమ శివాయ. మహాశివరాత్రి శుభ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలోని అన్ని శివాలయాల్లో కూడా భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించమని మన ఎమ్మెల్యే గారు ఒక వారం ముందే అందరికీ అధికారులకు ఆలయ కమిటీ మెంబర్లకు అందరికీ కూడా సూచించడం జరిగింది. ఆ ప్రకారమే అన్ని దేవాలయాల్లో కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా భక్తులు శివరాత్రి జాగారం చేసి మరియు మరుసటి రోజు ఉపవాసం ఉండేసి శివుని కృపకు పాత్రలు కాగలరని మదనపల్లి నియోజకవర్గంలో అందరూ కూడా ప్రజలందరూ సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ముగిస్తున్నాను. మైనారిటీల వెల్ఫేర్ కోసం 486 కోట్లు దాదాపు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఏదైతే చేశారో రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే అన్ని విధాలుగా క్రిస్టియన్ మైనారిటీస్ల డెవలప్మెంట్ కోసం దాదాపు 4,86 లక్షలు కదా, 4,86 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇది ఈ బడ్జెట్ ఇయర్ ఇంకా కాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చే బడ్జెట్కి ఏముండదు, దానికి ఇంకా కూడా శాంక్షన్ ఇస్తారు. పూర్తి స్థాయిగా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వం అంకెలు చూపించింది కానీ ఎక్కడ కానీ రిలీజ్ అనేది కాలేదు, బడ్జెట్ అనేది ఇవ్వలేదు, మాటలకి మాత్రమే పరిమితం ఉన్నారు. అందుకోసం ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోసం కోరే ప్రభుత్వం. నిరంతరం ప్రతిరోజు ఒక సంక్షేమం, ప్రతి ఒక్క రోజు వాస్తవం చెప్పాలంటే ఆర్థికంగా భారతదేశంలోనే వెనుకబడిన రాష్ట్రాల్లో ఏదైనా ఉన్నాడంటే అది ఆంధ్ర రాష్ట్రం ఒకటి. ఇటువంటి సందర్భంలో ఏ బడ్జెట్లు ఏ శాంక్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. అయినా దానికి చాలా క్లియర్ కట్గా తీసుకొని ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క పాత బకాయిలు ఇవన్నీ సకాలంలో ఇస్తూ ప్రజలకు ప్రజా అవసరాలకు ఒక పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రజలకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఈ మన ప్రభుత్వం. అందుకోసం దయచేసి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల కోసం తెల్లవారి 8 గంటల నుంచి రాత్రి 11, 12 గంటల వరకు నిరంతరం పనిచేస్తున్నారు. దీనికి మనం ఆదర్శంగా తీసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో మాటలు ఎవరు చెప్పారు, పని ఎవరు చేశారు?
ఈరోజు మన ఊర్లలో గుంతలు పడిపోయింటే గుంతలు కూడా పూడ్చుకోలేకపోయారు. ఇప్పుడు దాదాపు 800 కోట్ల రూపాయలు ఉత్తర రాష్ట్రం మొత్తం గుంతలు పూడ్చేదానిపై. ముందు గాంధీ రోడ్లో స్కూటర్లో వెళ్ళలేకపోయేవాళ్ళం ఒక 2-3 నెలల క్రితం. ఈరోజు గాంధీ రోడ్ కూడా చాలా క్లియర్గా అన్ని విధాలుగా అభివృద్ధి. ఇదే క్రమంగా మీరందరూ బాధ్యతగా ఉండాలా. ఎందుకంటే మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్ కానీ, ముస్లిం మైనారిటీస్ కానీ, సిక్ మైనారిటీస్ కానీ వీళ్ళందరూ మైనారిటీస్లో వస్తారు. వీళ్ళకి ఎవరైనా ఆదుకున్నారంటే, ఎవరు వీళ్ళ కోసం సంక్షేమం ఇస్తారో, వీళ్ళ అభివృద్ధికి ఎవరు పనిచేస్తారో, వీళ్ళ కోసం నిరంతరం ఒక మంచి పరిపాలన ఎవరిస్తారో వాళ్ళే మన నాయకులు. అది మనం గుర్తించాలని చెప్పి మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మన జాన్ బాబు, మధు, మనం ఉన్న ఇక్కడ పాస్టర్లందరూ, రాజేష్ అందరూ ఈరోజు పర్యాద గ్రౌండ్ కోసం అడుగుతున్నారు. తప్పకుండా నేను సంబంధిత రెవెన్యూ వాళ్ళకి మాట్లాడి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఒక 10 నుంచి 15 రోజుల లోపల వీళ్ళకి పర్యాద స్థలం కేటాయిస్తామని చెప్పి సైటింగ్ తెలియజేస్తాం. తన వద్ద చదువుకుని మదనపల్లె ప్రాంతం నుండి ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా బందెల గౌతమ్ ఎదగడం ఎంతో ఆనందంగా ఉందని విజయభారతి స్కూల్ కరెస్పాండెంట్ సేతు పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు గౌతమ్కు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థి దశ నుండే ఉద్యమాలలో పట్టు సంపాదించుకుని తన దగ్గర చదువుకుని మదనపల్లి ప్రాంతం నుండి ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన బందెల గౌతమ్ కుమార్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పేదలకు అన్యాయం జరిగితే వారి కోసం నేనున్నాను అంటూ ముందుకు వచ్చి పోరాటం చేసిన ఘనత గౌతమ్కి దక్కుతుందన్నారు. కష్టపడితే విజయం వస్తుంది అనడానికి గౌతమ్ ఒక నిదర్శనమని చెప్పారు. అనంతరం బందెల గౌతమ్ మాట్లాడుతూ మా పాఠశాలలో చదువుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నారని, సేతు సార్ వద్ద నేర్చుకున్న క్రమశిక్షణ అందరికీ కలుపుకు పోయే గుణాలే ఈ స్థాయికి తీసుకువచ్చిందన్నారు. పిల్లలు కూడా బాగా చదువుకోవాలని కోరారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు శోచనీయమని మదనపల్లె వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు. నేడు మదనపల్లె వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టును ఆయన ఖండిస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. ఆరోగ్యం బాగాలేదని పోసాని కృష్ణమురళి చెప్పినా వదలలేదని, అడ్డగోలుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండకడుతూ సామాన్యుడికి అండగా నిలుస్తామన్నారు. మన ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత అయిన పోసాని కృష్ణమురళి గారు, ఆయన వయసు దగ్గర 67 సంవత్సరాలు. ఆయన ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో ఉంటే కూడా ఒక 4 నెలల 5 నెలల క్రితం నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాను, ఇంకా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నాకు ఇంకా రాజకీయాలకు అవసరం లేదు అని చెప్పేసి అనారోగ్యంతో ఉండాలని చెప్పి ఆయన కుటుంబ సమేతంగా హైదరాబాద్లో నివాసం ఉంటాం. కూటమి సర్కార్ ఏమంటే ఏదో పాత కక్షలు ఆయన మనసులో పెట్టుకొని ఆయా రకంగా చేసినాడు, ఆయనకి వచ్చి మనం ఇది చేయాలని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చేసి ఈరోజు ఆయన మీద కక్ష సాధింపు ధోరణిలో ఆయనకు ఇంటికి పోయి శివరాత్రి రోజు, పండగ రోజు కూడా అనారోగ్యంతో ఉండేవానికి మందులు కూడా వేసుకునే టైం ఇవ్వకుండా అరెస్ట్ చేసుకొని అంత పెద్ద మనిషిని తీసుకుని వచ్చేసి కారులో తీసుకుని వచ్చేసి కోర్టుకు సబ్మిట్ చేయాలనే ఉద్దేశంతో పండగని కూడా చూసుకోకుండా వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చింటే కూడా వాళ్ళ సమక్షంలో ఆయన నిజంగానే అవమానపరిచి ఆయన తీసుకుని రావడం జరిగింది. అసలు ఒక ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తా ఉందో నాకేం అర్థం కావడం. ఈ రోజు మీరు ఒక చిన్న గిర్ర గీశారు, అవతల పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద గిర్ర గీస్తుంది, ఇంకో పార్టీ మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా పెద్ద గిర్ర గీస్తుంది. దానికి అంతం ఎప్పుడు లాస్ట్ భావి తరాలకు మనం ఏమిస్తున్నామంటే కక్ష సాధింపు, అహింస అని చేసేసి మన రాష్ట్రాన్ని బీహార్ మాదిరి చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, దయచేసి ఇక మీరు దానికన్నిటికీ స్వస్తి పలికి ఇప్పుడు చూడండి, వాళ్ళకు కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా BNS 111 సెక్షన్, అది నాన్ బెయిలబుల్ సెక్షన్.
ఆ సెక్షన్ను కూడా చేసింది. ఈవెన్ హైకోర్టు ఏం చెప్పింది, ఈ సెక్షన్ వచ్చిందను ఇట్లా కేసులకు అసలు వర్తించదు అని కూడా చెప్పింది. వాంటెడ్లీ హైకోర్టు చెప్పింటే కూడా దానికి తిరస్కరించి దానికి ప్రభుత్వం ఆయన మీద ఈ సెక్షన్ పెట్టింది. ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్యూర్ అయింది. దానికి ఎట్లా దారి మళ్ళించాలా అనే టైంలో పండుగలు చూడకుండా ఇది చూడకుండా ఇట్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఇది చేస్తున్నారు. ఈ రకంగా భయపెట్టిందని మాత్రాన ఒక రెవల్యూషన్ వచ్చింది, అది ఎక్కడికి పోదు. కాబట్టి దీనికి ఆపాలంటే కేవలం మీరు మంచితనంగా పాత కక్షలన్నీ మర్చిపోయి ఒకవేళ మీ మనసులో ఉంటే కూడా దాన్ని చేసి మంచితనంతో ప్రజలను జయించి మీరు పాలన సాగిస్తే మీకు మనుగడ సాగిస్తుంది. లేదంటే మీరు ఈ రకంగా పోయినారంటే ఖచ్చితంగా ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది. ఈరోజు అసెంబ్లీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రానికుండా ప్రతిపక్ష హోదా కూడా మీరు అడ్డుకుంటా ఉంటారు. ఈవెన్ ఆయనకు సెక్యూరిటీ కూడా లేకుండా కూడా ఈరోజు ఆయన చేస్తున్నారు. ఎంత చేసినా ప్రజల నుండి వచ్చిండే మంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేసినా ఇది అనేది నిలబడుతూ ఖచ్చితంగా అది ముందుకు సాగుతుంది. కాబట్టి మీరు ఆయన ఎదుర్కోవాలంటే ఈ రకంగా కాదు, మంచి ప్రజలకు మేలు చేయండి, ప్రజల మనసు ఇది చేసుకోండి. ఈరోజు మేమేం చేయలేము, ఇక్కడ ఏమి చేసేది లేదని చెప్పి మీరు ఊహించుకొని ఇట్లా ఈ టైంలో అందరికీ అరెస్టులు చేసుకుంటా అందరినీ భయభ్రాంతులు చేస్తా కొత్త సిస్టమ్ను ఒకటి తీసుకుని వస్తూ ఉన్నారు. దీనికి స్వస్తి పలకాలని చెప్పి ఇంకా తక్షణమే మన పోసాని కృష్ణమూర్తి గారిని కూడా అరెస్ట్ చేసేది మానుకొని ఇంకా మీదటి ఇట్లా చర్యలు కూడా తీసుకోకుండా ఉండాలని చెప్పి మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. రెవెన్యూ అధికారులపై భూ కబ్జాదారుడు చలపతి దాడిని రెవెన్యూ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. గురువారం మండలంలోని సిటిఎం క్రాస్ వద్ద భూ కబ్జాదారుడు అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇతరులకు విక్రయించిన ఓ దుకాణాన్ని పోలీసుల సహాయంతో నీలమట్టం చేశారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు పాల్పడిన ఇతరులకు విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. ఆక్రమణ తొలగింపు సందర్భంగా దుకాణదారుడికి రెవెన్యూ పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదేశాలతో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ తొలగిస్తున్నట్లుగా తహసీల్దార్ ధనుంజయలు తెలియజేశారు. చేసుకుంటాం సార్, మేము తిరునాళ్ళు అందుకు వచ్చినాం, అందరం ఇప్పుడు చేసుకుంటానమ్మా 10 నిమిషాలు. ఇది గవర్నమెంట్ అదేం తెలుసు కదా మీకు, హౌసింగ్ దీంట్లో మరి ఈ విధంగా కన్స్ట్రక్షన్ కట్టే 5 నెలలు కాలేదు కదా. మేము వచ్చి 2 months అవుతుంది. సిటిఎంకి డిప్యూటీ 2 months అవుతుంది. మా ముందు ఉన్న వాళ్ళు ఏం చేసినారు అనేది మాకు. మీ ముందు ఎవరు ఉన్నారు? మీ ముందు ఎవరు వచ్చి సదాశివాలు, నరేంద్ర రెడ్డి ఉన్నారు. తర్వాత పంచాయత్ సెక్రటరీ మనోహర్ గారు ఉన్నారు. వాళ్ళు దీనికి లేవు కూడా ఇచ్చినారు. ఇది చేయలేదు సార్ వీళ్ళు మనోళ్ళు. 5 నెలలే కదా అయింది. అప్పుడే స్టాప్ చేసి అదే సార్, అప్పుడు విఆర్ఓలు ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా ఇది చేయొచ్చు కదా సార్. దీంట్లో వెరిఫై చేస్తాం ఎప్పుడు కట్టారు ఏమనేది. వాళ్ళు అమ్మినారు, కొన్నారు. హౌసింగ్ పట్టా ఇల్లు ఉండాలా, ఇల్లు ఉన్నా కూడా ఎవరికైనా ఇచ్చింటే వాళ్ళకి ఉండాలి తప్ప వేరే వాళ్ళకి ఉండాలి. అమ్మినారు, కొన్నారు కాబట్టి వైలేషన్ చేసింది. ఇప్పుడు ఎవరికి ఇచ్చున్నారు సార్ ఇది పట్టా? ఇది ఎవరి పేరు మీద ఉంది? మాలా రామన్న పేరులో పట్టా అవుతుంది చెప్పి చూస్తున్నారు. మనం రికార్డులు కూడా వెరిఫై చేస్తాం. రికార్డులు అయితే ప్రస్తుతానికైతే అది బిజినెస్ రికార్డు లేదు, మన రికార్డులు లేదు. అంటే ఇప్పుడు ఇది నిన్న అతను దాడి చేసిన చలపతిని సంబంధించి మీరు ఇప్పుడు ఇది చేస్తున్నారు సార్? అంటే వాళ్ళు తీసుకొని వాళ్ళు ఈ విధంగా వాళ్ళకు అక్రమంగా ఉన్న దాంట్లో ఈ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా కబ్జా చేసి చేయడంలో ఇది కూడా ఉందని చెప్పారు. కాబట్టి దీన్ని కూడా విచారించేసి దాంట్లో వైలేషన్ జరిగింది కాబట్టి దానిపైన ఈ నెంబర్ ఇది దీనికి లొకేషన్ పోయిన ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నారు చూడు, ఇప్పుడే చూసే. నారాయణమ్మ ఎవరు? తూర్పు నారాయణమ్మ. ఆయన ఇప్పుడు కొడతాడే మొత్తం వాళ్ళే. ఇప్పటికి మొత్తం వాళ్ళే సార్. 19 ఉన్నారు. వాళ్ళ సైడ్ మీద మొత్తం వాళ్ళు పెట్టుకుంటారు. దక్షిణ మ్యాజిక్ వస్తుంది. ఏ పేరు? మళ్ళీ లేవటే దాని ప్రకారం మీరు ప్రొసీడ్ చేసి మీరు మమ్మల్ని అడిగితే మాకు తెలియదు కదా. మీరు పట్టిన నెంబర్లు అంతే మేడం. అవి ఈ నెంబర్లు ఇచ్చినా మేము చేస్తాం అంతే.
లాస్ట్ 545 అక్కడ చూడండి మేడం. ప్రతి ఒక్క దానికి నెంబర్ ఉంటుంది. మీరు అవి చెప్పినారంటే నేను చెప్తాను మేడం. ఆ సర్వీస్ నెంబర్ చెప్పినారంటే నేను పేరు కూడా చెప్పేస్తాను. మీరు టోటల్ అంతా సర్వే చేసుకొని చెప్పండి మేడం ఏవేవి. నాగార్జున సిమెంట్ ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాసం ఉన్న వారికి అన్నప్రసాదాన్ని అందించడం జరుగుతుందని మాజీ కురుమ కార్పొరేషన్ డైరెక్టర్ దండు రామాంజనులు తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దండు రామాంజులు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం రాత్రి నీలకంఠేశ్వర స్వామి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మా ఫ్రెండ్లే మీ ఫ్రెండ్ ఎట్లా
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మల్లికార్జున స్వామిని పూజించడం జరిగిందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణం సిటిఎం రోడ్లోని మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జగదీష్, సోను, హర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ తమ జనసేన నాయకుడు జగదీష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందించడం జరిగిందని తెలియజేశారు. ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పురస్కరించుకొని ఈశ్వరుని భక్తులకు మహాశివరాత్రి ఉపవాసం చేసేటటువంటి భక్తులకు అందరికీ కూడా నమస్కారములు, హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది. లయకారుడు, సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుడు ఈరోజు సాగర మదనంలో సంభవించినటువంటి విషాన్ని, గల్లాన్ని తన కంఠంలో నిలుపుకొని నీలకంఠుడిగా మారినటువంటి ఈరోజు రాత్రి ఆయన నామస్మరణతో అన్ని గుళ్ళు కూడా శివనామస్మరణతో మారిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రతి గుళ్ళో కూడా ఎలాంటి ఆటంకం లేకుండా, భక్తులకు అవరోధాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ఆలయ అధికారులకు, అలాగే మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి కూడా, ఈ ఆలయ కమిటీలో అందరికీ కూడా ముందుగా ఆయన జాగ్రత్త పరిచినందుకు అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు జన సైనికులైనటువంటి జగదీష్, వారి మిత్రబృందం అందరూ కలుసుకుని మంజునాథ స్వామి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. వారికి కూడా భగవంతుడు సదా ఆయన కటాక్షం కలగాలని చెప్పేసి, భగవంతుని కృపకు పాత్రలు కావాలని చెప్పేసి భగవంతుని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం. అలాగే సృష్టికర్త అయినటువంటి సర్వజనులు, సకల ప్రాణులు కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని, ఆయన అనుగ్రహం మన అందరిపైన ప్రసరించి మన అందరము సుఖశాంతులతో గడపాలని చెప్పేసి ఆ దేవదేవుడైనటువంటి పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. జై ఓం నమ శివాయ. అక్రమంగా తరలిస్తున్న గోవులను సంరక్షించి గో సంపద అభివృద్ధికి కృషి చేస్తారని అఖిల భారతీయ గోరక్ష మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా వెంపల్లి అప్రష్ తెలియజేశారు. నేడు ఆయనను అఖిల భారతీయ గోరక్ష మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తూ జాతీయ కార్యదర్శి ఆయుబ్ ఖాన్ నియమించడం జరిగింది. ఈ సందర్భంగా అష్రఫ్ మాట్లాడుతూ తనకిచ్చిన పదవిని ఒక బాధ్యతగా భావించి పనిచేస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అక్రమంగా కబేలాలకు తరలిస్తున్న గోవులను అడ్డుకుని సంరక్షిస్తామని తెలియజేశారు. న్యూస్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం. నా పేరు అష్రఫ్ అలీ. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర గో సంరక్షణ శాఖకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైనాను. కాబట్టి ఈరోజు నుండి గోరక్షణకై శాయశక్తుల ప్రయత్నిస్తానని, నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని పెద్దలకు ఓము కానికుండా తప్పకుండా నా కర్తవ్యాన్ని చాలా బాధ్యతగా వ్యవహరిస్తానని సభాముఖంగా చెప్తున్నాను. నా మీద నమ్మకం పెట్టి ఢిల్లీ పెద్దలు నాకింత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు వారికి, మరియు మా అన్న అయినటువంటి అయ్యూబ్ అలీ ఖాన్ గారు నా మీద చాలా నమ్మకంతో నాకు ఈ బాధ్యత ఇప్పించినారు. కాబట్టి అన్నగారికి ఎలాంటి చెడ్డ పేరు రానికుండా వాళ్ళు ఢిల్లీ పెద్దలు మా మీద పెట్టిన నమ్మకాన్ని కష్టపడి ఖచ్చితంగా వారికి మంచి పేరు తెస్తామని, శాయశక్తుల కృషి చేసి ఆంధ్ర రాష్ట్ర గోరక్షణకు మేము పనిచేస్తామని సభామూలకంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
శివరాత్రి పర్వదినం రోజున నేలమల్లేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిమ్మనపల్లె మండలం తవళంలోని నేలమల్లేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదనపల్లె ప్రాంతం నుండి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షునిగా బందెల గౌతమ్ ఎదగడం అభినందనీయం. విజయభారత్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతు వెల్లడి. విజయభారత్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ను సన్మానించిన కరస్పాండెంట్ ఉపాధ్యాయులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.